హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టూడి ధర్మ. ఈరోజు మనం సొగస్టూడి ధర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి డ్రెస్సెస్ ఉన్నాయో చూద్దాం. శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు పకీరోజ్ గారు ఉన్నారు. హలో అండి. ఈరోజు అన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నారు. మరి ఫస్ట్ డ్రెస్ చూద్దామా? లైట్ కలర్ అండి, పీచ్ అండ్ పింక్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ మెటీరియల్ వచ్చేసి మనకి నెటెడ్ మెటీరియల్ ఎక్కువ యూస్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా, పైన నెక్ పార్ట్ చూద్దాం. ఇదంతా కూడా ఎక్కువ మనకి బ్లాకిష్ కలర్ కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్తో ఒక డిజైనర్ ప్యాటర్న్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి స్టోన్ వర్క్ మనకి ఒక పౌచ్ కూడా ఇచ్చారు. టూ సైడ్స్ చూసినట్లయితే కనుక మనకి సిల్వర్ కలర్ గోల్డ్ అంటే సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఇది కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ లాగా స్మూత్ వచ్చింది. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే టూ సైడ్స్ లైన్స్ బోర్డర్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా వెల్వెట్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో చిన్న చిన్న లీవ్స్ లాగా ఉన్నట్టు మనకి జరీ వర్క్ చేశారనమాట. ఇది మిడిల్ పార్ట్ బెల్ట్ పార్ట్ అంతా వస్తుంది. ఇది వచ్చేసి మనకి కాలర్ నెక్ టైప్ లో కనిపిస్తుంది, కానీ లుక్ మనకి బ్యాక్ కూడా నెక్ ఇచ్చారు. అంటే ఫ్రంట్ ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో అదే మెటీరియల్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా, అలాగే బెల్ట్ పార్ట్ కూడా సేమ్ కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ తర్వాత మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి 0 సైజ్ నెట్ మెటీరియల్ తీసుకున్నారు. అంటే ప్లేన్ ఇచ్చారనమాట, కలీజ్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే పైన మనకి నెక్ పార్ట్లో అంటే షోల్డర్ పార్ట్లో ఏ మెటీరియల్స్ అయితే యూస్ చేశారో సేమ్ మెటీరియల్స్ మ్యాచింగ్గా మనకి ఇక్కడ దామన్ పార్ట్లో కూడా ఇచ్చారు. టూ సైడ్స్ కూడా బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ లైన్స్ ఉన్నటువంటి చిన్న బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో ఏదైతే మనకి నెక్ షేప్ ఇచ్చారో అంటే బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో సేమ్ అది ఒక డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్, అది కూడా మనకి ఇక్కడ ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత బెల్ట్ పార్ట్లో మిడిల్లో ఏదైతే మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా వచ్చిందో వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ పైన సేమ్ అదే బోర్డర్ ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. అంటే పీచ్ కలర్కి తగ్గట్టుగా బ్లాకిష్ కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ యూస్ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? సేమ్ కలర్. ఓకే, అంటే డ్రెస్ మిడిల్ పార్ట్ ఏ కలర్ అయితే ఉందో ఇక్కడ పింక్ అండ్ పీచ్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ డిజైన్ చేశారు. టోటల్ మనకి ప్లెయిన్ ఉంటుంది. చున్నీ కూడా సేమ్. ఓకే, నెటెడ్ మెటీరియల్ ఇచ్చారండి. చున్నీ వచ్చేసి నెటెడ్ మెటీరియల్, కొంచెం స్మాల్ సైజ్ చున్నీ ఇచ్చారు, అంటే ఎక్కువ లెంత్ లేకుండా ఉంది ఇది. దీనికి ఏంటంటే టూ సైడ్స్ కూడా సన్నటి లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మాత్రమే కంటిన్యూ చేశారు. టోటల్ మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 5490. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 5490 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. గ్రే కలర్. ఇది కూడా మనకి 0 సైజ్ నెటెడ్ మెటీరియలే ఇచ్చారు. దట్టు ఏంటంటే మనకి ఇంతకు ముందు చూసిన డ్రెస్కి ఏంటంటే బెల్ట్ పార్ట్ తర్వాత నుంచి మనకి కలీజ్ స్టార్ట్ చేశారు కదా. ఈ డ్రెస్కి వచ్చేసి మనకి టోటల్ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి కూడా కింద వరకు కూడా కలీజ్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తో చిన్న చిన్న స్టోన్స్ వర్క్ ఇచ్చారు. ఆ స్టోన్ చుట్టూ కూడా మనకి ఇంకొక డిజైనర్ ప్యాటర్న్ ఇచ్చారనమాట. ఎక్కువ హెవీగా మనకి జ్యువెలరీ లుక్ కనిపిస్తుంది. టోటల్గా నెక్లెస్ ఏదైతే ఉంటుందో ఆ టైప్లో మనకి డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సన్నటి క్రీపర్ లాగా ఓన్లీ గోల్డ్ కలర్, మధ్యలో మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్తోనే ఇచ్చారు. ఎక్కడ కూడా థ్రెడ్ వర్క్ అనేది యూస్ చేయలేదు. ఇక్కడ కూడా మనకి నెక్లెస్కి కింద హ్యాంగింగ్స్ టైప్లో ఉంటాయి కదా, సేమ్ అదే లుక్ కనిపించే విధంగా మనకి ఇక్కడ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మనకి నెక్ పార్ట్ టోటల్గా ఫుల్ డిజైనర్ టైప్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కలీజ్ తీసుకున్నారు. టోటల్ ప్లెయిన్ ఉంటుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా. ఇక్కడ చూసినట్లయితే పైన మొత్తం మనకి స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా స్టోన్ వర్క్ అనేది యూస్ చేయకుండా మామూలుగా మెటీరియల్స్ యూస్ చేశారనమాట. ఇక్కడ గోల్డ్ కలర్తో చిన్న పైపింగ్ టైప్ వచ్చింది. తర్వాత వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు బ్లాక్ కలర్. ఇక్కడ వచ్చేసరికి యాంటిక్ కలర్ కాంబినేషన్తో కొంచెం ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి మెటీరియల్తో ఒక బోర్డర్ ఇచ్చారు. అంటే టోటల్గా చూసినట్లయితే ఈ బోర్డర్ మనకి ఈ డ్రెస్ మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో దగ్గర మ్యాచింగ్ ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ వచ్చేసి మనకి హ్యాండ్స్ ఇచ్చారా. హ్యాండ్స్ వచ్చేసి మనకి టోటల్గా 3/4 కానీ లేకపోతే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకునే విధంగా ఇచ్చారండి. టూ సైడ్స్ రిస్ట్ దగ్గర మాత్రం మనకి కింద ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి యాంటిక్ కలర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని యాడ్ చేశారు. 2 హ్యాండ్స్కి కూడా బాటమ్ సేమ్ కలర్ బాటమ్ వచ్చింది. అలాగే చున్నీ కూడా మనకి సేమ్ కలర్ చున్నీ. ఇప్పుడు హ్యాండ్స్ నెటెడ్ మెటీరియల్తో ఎలా అయితే ఇచ్చారో అలాగే నెటెడ్ చున్నీ ఇచ్చారు. 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసరికి మనకి ఇట్లా ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి యాంటిక్ కలర్ మెటీరియల్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 5190. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 5190 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. పింక్ కలర్. ఓకే, పింక్ కలర్.
ఇప్పటి వరకు మనం అన్ని కూడా నెట్టెడ్ మెటీరియల్ చూసాము. ఇది లేస్ మెటీరియల్ వచ్చింది, దట్టు మనకి కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ అండి. ఇక్కడ చూసినట్లయితే మనకి తెలిసిపోతుంది బాడీ ఫిట్టింగ్ వచ్చింది. పైన కూడా మనకి సేమ్ ఇక్కడ రాణి పింక్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ అంటే లేస్ మెటీరియల్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో షోల్డర్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేస్తారు, కాకపోతే మెటీరియల్ చేంజ్ చేశారనమాట. ఇక్కడ మనకి రా సిల్క్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చేసి దానిపైన మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు సేమ్ కలర్ కాంబినేషన్తోని. నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. యాంటీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అండ్ స్టోన్ వర్క్ వచ్చింది. అదే స్టోన్ వర్క్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు, అంటే బెల్ట్ దగ్గర 2 సైడ్స్ కూడా మనకి సేమ్ కంటిన్యూ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి సన్నటి క్రీపర్ ఉన్నటువంటి లేస్ మెటీరియల్ ఇచ్చారు. టోటల్ అంతా కూడా మనకి ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి బిగ్ బార్డర్ ఇచ్చారండి, గోల్డ్ కలర్ అంటే ఫుల్ కాంట్రాస్ట్. రాణి పింక్ కలర్ మీదకి వచ్చేసరికి ఈ గోల్డ్ కలర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. పైన యాంటిక్ కలర్, కింద వచ్చేసరికి గోల్డ్ కలర్, ఫుల్ అంబ్రిల్లా కట్ ఉంటుంది ఈ డ్రెస్ వచ్చేసరికి, ఫుల్ గేర్ వచ్చి. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాము. బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ రాణి కలరే ఇచ్చారు, కాకపోతే ఇప్పుడు మనకి గోల్డ్ కలర్ కూడా లెగిన్స్ టైప్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అది వేసుకున్నట్లయితే కనుక కాంట్రాస్ట్ అవుతుంది. చున్నీ సేమ్. డ్రెస్ మొత్తం కూడా మనకి లేస్ వచ్చింది. ఇక్కడ చున్నీ వచ్చేసరికి మనకి 0 సైజ్ నెట్ తీసుకున్నారు. అలాగే కింద బోర్డర్లో మనకి బిగ్ బోర్డర్ ఏదైతే గోల్డ్ కలర్తో ఇచ్చారో సేమ్ మెటీరియల్ స్మాల్ సైజ్లో 2 సైడ్స్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 4290. 4290 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ బ్లాక్ కలర్ మేడం. బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ రెడ్ కలర్, దట్టు మనకి చెర్రీ రెడ్ టైప్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. టోటల్ డ్రెస్ అంతా మిడిల్ పార్ట్ మనకి బ్లాక్ కలర్ 0 సైజ్ నెట్ తీసుకున్నారు. దట్టు మనకి టోటల్ కలీస్ ఇచ్చారు. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. ఇదంతా కూడా స్మూత్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారనమాట రెడ్ కలర్ కాంబినేషన్తో. దానికి పైపింగ్ లాగా మిడిల్ పార్ట్లో మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు, ఎందుకంటే బేస్ కలర్ వచ్చేసి డ్రెస్ది బ్లాక్ కాబట్టి. 2 సైడ్స్ వచ్చేసి మనకి ప్లెయిన్ తీసుకున్నారు రెడ్ కలర్. ఈ మిగిలిన పార్ట్లో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో మొత్తం స్టోన్ వర్క్ క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మాత్రమే ఇచ్చారు, 2 సైడ్స్ మనకి ఎంటీగా ఉంటుంది. అలాగే బెల్ట్ పార్ట్లో కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి స్టోన్ వర్క్ అండ్ స్ప్రింగ్ వర్క్ 2 మెటీరియల్స్ యాడ్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి కలీజ్ ఉంటుంది, ప్లస్ మనకి ఫుల్ అంబ్రిల్లా కట్ ఇచ్చారు. పైన టోటల్గా స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి 3 వేరియేషన్స్. ఇక్కడ మనకి పిటాయి వర్క్తో మనకి ఒక బోర్డర్ తీసుకున్నారు. తర్వాత పిటాయి వర్క్తోనే మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్తోనే మనకి ఒక బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. అంటే సేమ్ కలర్ తీసుకున్నా కూడా దీంట్లో అనేది మనకి వేరియేషన్స్ చూపించారనమాట, అంటే మెటీరియల్స్లో వేరియేషన్ ఉంటుంది. బ్లాక్ మీద ఏ కలర్ వచ్చినా కూడా చాలా అందంగా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? చుడీ లెగ్స్ తీసుకున్నారు బ్లాక్ కలర్ కాంబినేషన్తోనే. దీనికి మనం గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్లో రెడ్ కలర్ ఇచ్చారు కాబట్టి ఈ కలర్ అయినా మనం వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. చున్నీ ఎలా ఇచ్చారు? చున్నీ సేమ్ బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ చున్నీ. ఇక్కడ వచ్చేసి మనకి కింద దామన్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో బిగ్ సైజ్ గోల్డ్ కలర్ బోర్డర్, అదే మనకి స్మాల్ సైజ్లో 2 సైడ్స్ ఇచ్చారు. ఇవి హ్యాండ్స్ అండి? ఓకే, హ్యాండ్స్ 3/4 కావాలంటే 3/4 డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే స్మాల్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. సేమ్ అదే అండి, మనం ఇంతకుముందు ఏదైతే చూసామో అంటే చున్నీకి అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ అండి? 6690. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 6690 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ నెట్టెడ్ మేడం, బ్లూ కలర్. నెట్టెడ్ మెటీరియల్ బ్లూ కలర్. ఓకే, ఒక డిఫరెంట్ బ్లూ షేడ్. ఇది వచ్చేసి మనకి కొంచెం బోట్ నెక్ టైప్ ఇచ్చారనమాట, అంటే మనకి ఇక్కడ వరకు హై నెక్ వస్తుంది. ఆ హై నెక్ కూడా స్టైలిష్గా ఇచ్చారు. మొత్తం కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్తో ఇచ్చారనమాట. మిగిలిన షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు బ్లూ కలర్. దానిపైన మనకి గోల్డ్ కలర్తో సన్నటి క్రీపర్ వర్క్ ఇచ్చారు, అది కూడా టోటల్ స్టోన్ వర్క్ ఇచ్చారు. దాని చుట్టూ కూడా మనకి అవుట్లైన్ లాగా స్ప్రింగ్ వర్క్ తీసుకున్నారు, అది కూడా మనకి ఓన్లీ గోల్డ్ కలర్. ఇక్కడ నెట్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ నెట్టెడ్ మెటీరియల్ పైన కూడా దగ్గరగా గ్యాప్ అనేది కనిపించకుండా టోటల్ పైన మొత్తం షోల్డర్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న స్టోన్స్ని ఇచ్చారు. అవే స్టోన్స్ మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు 2 సైడ్స్, అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు. తర్వాత రిస్ట్ ఏదైతే ఉందో ఈ రిస్ట్ దగ్గర వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకుని చిన్న బోర్డర్ లాగా దానిపైన లీఫ్ వర్క్ ఇచ్చారనమాట.
మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టోటల్ ప్లెయిన్ ఇచ్చారు, కలీస్ ఇచ్చారనమాట, నెటెడ్ మెటీరియల్. దామన్ పార్ట్ చూసినట్లయితే పైన మనకి టోటల్గా గోల్డ్ కలర్తో స్టోన్ వర్క్ ఇచ్చారు కాబట్టి ఈ దామన్ పార్ట్లో ఎక్కడ స్టోన్ అనేది యూస్ చేయకుండా టోటల్గా మనకి మెటీరియల్ పార్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 2 లైన్స్ లాగా తీసుకున్నారు, సన్నటి లైన్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ కలర్ కాంబినేషనే, సేమ్ మెటీరియల్, బిగ్ బోర్డర్ లాగా తీసుకున్నారు. దీనికి బాటమ్ అంచుని ఓకే సేమ్ కలరే ఇచ్చారండి, మొత్తం బ్లూ కలర్లోనే ఉంటుంది బాటమ్ అంతా కూడా. అలాగే చున్నీ చూసినట్లయితే చున్నీ కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. నెటెడ్ మెటీరియల్కి కింద మనం ఏదైతే దామన్ పార్ట్లో బోర్డర్స్ చూసామో అదే బోర్డర్ని మనకు ఒక స్మాల్ సైజ్ బోర్డర్ని 2 సైడ్స్ ఇచ్చారు చున్నీకి. ఈ డ్రెస్ కాస్ట్ అండి 5590. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 5590 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ సేమ్ ఇది క్రోష్ మెటీరియల్. ఓకే క్రోషియా నెటెడ్. ఓకే అంటే క్రోషియా లేస్ వర్క్ అని కూడా అంటున్నారు కదా దీన్ని. గోల్డ్ కలర్తో అంటే దీంట్లో మనకి లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ 2 కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం టోటల్ డ్రెస్ అంతా కూడా మనకి లైట్ కలర్ ఉంటుంది. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఇది కూడా మనకి బోట్ నెక్ అనే చెప్పాలి, ఎందుకంటే పై దాకా వస్తుందండి మనకి నెక్ ఇక్కడ. అది మొత్తం కూడా రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని డ్రెస్ బేస్ కలర్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో ఇట్లా మనకి ఒక హాఫ్ సర్కిల్ లాగా లైన్స్ లాగా ఇచ్చారనమాట. అంటే డార్క్ కలర్కి లైట్ కలర్తో మనకి లైన్స్ ఇచ్చేసరికి బాగా కనిపిస్తుంది లైన్స్ అనేది. ఈ బెల్ట్ పార్ట్ చూసినట్లయితే సేమ్ వెల్వెట్ మెటీరియల్ పైన ఈ మధ్యలో మ్యాంగో డిజైన్ ఇచ్చారు కదా, ఈ మ్యాంగో డిజైన్ మొత్తం కూడా మనకి పర్ల్ వర్క్ ఇచ్చారు. అలాగే స్ప్రింగ్ వర్క్, స్టోన్ వర్క్ యాడ్ చేసి మ్యాంగో డిజైన్తో మనకి ఒక బెల్ట్ పార్ట్ మొత్తం కూడా డిజైన్ చేశారు. సేమ్ బ్యాక్ వస్తుంది, కాకపోతే డిజైన్ అనేది లేకుండా ప్లెయిన్ ఇచ్చారనమాట షోల్డర్ పార్ట్. ఇది మొత్తం కూడా క్రోషియా లేస్ మెటీరియల్ ఇచ్చారు. మొత్తం గోల్డ్ కలర్, క్రీమ్ కలర్ కలిసి ఉంటుందండి, షిమ్మర్ టైప్ వస్తుంది మనకి లేస్ మెటీరియల్లోనే. మొత్తం మనకి కలీజ్ లుక్ వచ్చే విధంగా తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అలాగే మనం నెక్ పార్ట్లో ఏ కలర్ అయితే యూస్ చేసామో రెడ్ కలర్, ఆ కలర్ కూడా యూస్ చేశారు. వెల్వెట్ మెటీరియల్తో 2 బోర్డర్స్ ఇచ్చారు. మధ్యలో మనకి షిమ్మర్ బోర్డర్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. కింద మనకి టోటల్గా గోల్డ్ కలర్, ఎక్కువ హెవీ లుక్ కనిపించే విధంగా ఉన్నటువంటి గోల్డ్ బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ డ్రెస్ మనకి ఇలా ఉంటుంది, కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉంది కదా. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు మనం చూసిన డ్రెస్సెస్ అని ఏంటంటే సేమ్ సెల్ఫ్ కలరే ఇచ్చారు. ఈ డ్రెస్కి మాత్రం టోటల్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట, రెడ్ కలర్ ఇచ్చారు. టోటల్ ప్లెయిన్ ఉంటుంది. చున్నీ కూడా సేమ్ రెడ్ కలర్ చున్నీ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు, 4 సైడ్స్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుందండి? 5990. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 5990 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. గ్రీన్ కలర్ మేడం. ఓకే లక్స్ గ్రీన్ కలర్. టోటల్ డ్రెస్ మొత్తం కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీంట్లో కలీజ్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ నుంచి తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా నెక్లెస్ అండ్ హారం వేస్తే మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే లుక్ వచ్చే విధంగా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది, బీడ్ వర్క్ వచ్చింది, అలాగే స్టోన్ వర్క్ కూడా వచ్చింది. థ్రెడ్ వర్క్ అనేది చాలా తక్కువ కనిపించే విధంగా సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. అలాగే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి టోటల్ ఆపోజిట్ అంటే బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి బ్లూ కలర్ కాంబినేషన్లోనే మనకి పైపింగ్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్కి అలాగే నెక్కి పైపింగ్ వస్తుంది. మిగిలిన పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ కలీజ్ ఇచ్చారు. పైన నెక్ పార్ట్లో మనకి బ్లూ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషనే రా సిల్క్ మెటీరియల్తో 2 లైన్స్ లాగా తీసుకున్నారు. తర్వాత ఇంకొక 2 లైన్స్ వచ్చేసి మనకి పిటాయి వర్క్తో ఉన్నటువంటి బోర్డర్, తర్వాత పోల్కా డాట్స్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ ఏదైతే మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుందో బ్యాక్ కూడా సేమ్ అండి, ఇంకా కొంచెం హెవీగానే ఇచ్చారు. సేమ్ నెక్ డిజైన్ 2 సైడ్స్ కూడా వస్తుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ అండి సేమ్ కలర్ మేడం. సేమ్ కలరే మనకి బాటమ్ ఇచ్చారు, లక్స్ గ్రీన్ కలర్. చున్నీ కూడా సేమ్ కలర్. ఓకే ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 4990 మేడం. 4990 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ శ్రీపర్ణయ సారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. బ్లాక్ అండ్ రెడ్, ఇంతకు ముందు మనం బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూసాము. 2 సైడ్స్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్, స్మూత్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి ప్యాచెస్ టైప్లో మనకి 2 తీసుకున్నారు, 2 సర్కిల్స్ తీసుకున్నారు. లోపల బ్లాక్ కలర్ కూడా యాడ్ చేశారు, ఎందుకంటే డ్రెస్లో మనకి బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి సింపుల్గా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి బెల్ట్ పార్ట్ అంతా కూడా చాలా రిచ్గా ఇచ్చారు. మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారు. అలాగే అది కూడా సిల్వర్ కలర్ స్టోన్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ కాకుండా. మిడిల్ పార్ట్లో అక్కడక్కడ మనకి బ్లాక్ కలర్తో ఉన్నటువంటి స్టోన్స్ కూడా యాడ్ చేశారు. ఒక సపరేట్గా కట్ వర్క్ స్టైల్ తీసుకున్నారనమాట. మొత్తం కూడా ప్యాచ్ వర్క్నే మనకి కట్ వర్క్ స్టైల్ తీసుకున్నారు. ఇది మనకి షోల్డర్ పార్ట్. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ నెటెడ్ మెటీరియల్ 0 సైజ్ నెట్ తీసుకున్నారు. పైన మనకి మొత్తం కూడా సిల్వర్ కలర్తోనే జ్యువెలరీ డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ దామన్ పార్ట్లో కూడా హెవీ లుక్ రిచ్గా కనిపించే విధంగా మనకి సిల్వర్ కలరే తీసుకున్నారండి. సేమ్ బోర్డర్ ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? బ్లాక్ చున్నీ, బ్లాక్ బాటమ్.
బ్లాక్ చున్నీ బ్లాక్ బాటమ్. ఓకే, ఇది వచ్చేసి బాటమ్ మనకి బ్లాక్ తీసుకున్నారండి. చున్నీ కూడా బ్లాక్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. కింద మనకి దామన్ పార్ట్లో ఏదైతే మనకి సిల్వర్ కలర్తో హెవీ లుక్ ఉన్నటువంటి బార్డర్ ఇచ్చారో అది మనకి స్మాల్ సైజ్లో తీసుకున్నారనమాట. ఇక్కడ ఈ డ్రెస్ కాస్ట్ 5190. నెక్స్ట్ డ్రెస్ అండి మేడం ఇది లైట్ పింక్ పీచ్ కలర్ కూడా కనిపిస్తుంది. ఓకే, అంటే నెట్టెడ్ మెటీరియల్ మీదే మనకి చికెన్ వర్క్ వచ్చింది. ఓకే, డ్రెస్ మాత్రం చాలా డిఫరెంట్ లుక్ ఉందండి. ఫుల్ స్టైలిష్ గా కనిపిస్తుంది. ఎప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్స్ నెట్టెడ్ మెటీరియల్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి సపరేట్ కట్ వర్క్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో పీచ్ కలర్, ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఉండే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి అంటే ఎక్కువ షోల్డర్ పార్ట్ ఇవ్వకుండా హై నెక్ టైప్ లో తీసుకున్నారండి. బెల్ట్ పార్ట్ అనేది కూడా మనకి అది కూడా బ్లూ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి ఫ్లవర్ డిజైన్ లో మొత్తం అంతా కూడా స్ప్రింగ్ వర్క్ వచ్చింది. అలాగే మనకి స్టోన్ వర్క్ కుందన్ వర్క్ ఇచ్చారు. మిడిల్ లో గ్రీన్ కలర్ తో బటన్స్ ఇచ్చారు. అంటే మల్టీ కలర్ అని చెప్పాలి. ఇక్కడ మనకి క్రీమ్ కలర్, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ 3 కలర్స్ ఇక్కడ యాడ్ కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పీచ్ కలర్ కాంబినేషన్ పైన నెటెడ్ మెటీరియల్ పైన మనకి చికెన్ వర్క్ ఇచ్చారు. మొత్తం సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. దామన్ పార్ట్ కూడా పైన ఎంత స్టైలిష్ గా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనం దామన్ పార్ట్ కూడా డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ బ్లూ కలర్ తీసుకున్నారనమాట. ఇక్కడ మనకి చూస్తే గోల్డ్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి బ్లూ కలర్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్తో వర్క్ అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్. ఇదే డిజైన్ని మనకి ఆల్టర్నేట్గా కంటిన్యూ చేశారు. ఈ ఎండ్లో చూసినట్లయితే ఇది మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అండి. మొత్తం ఈ బోర్డర్ అంతా కూడా మనకి చిన్న చిన్న చమ్కీస్తో ఫిల్ చేశారు. సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనకి మెటీరియల్ ఇచ్చారో అదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. మరి దీనికి బాటమ్ అంచుని సేమ్ కలర్, హ్యాండ్స్ కూడా సేమ్ డ్రెస్ ఎట్లయితే ఇచ్చారో సేమ్ అదే వర్క్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ అండి, డ్రెస్ కలరే ఇచ్చారు. చున్నీ కూడా మనకి సేమ్ ఇచ్చారు. కాకపోతే 2 సైడ్స్ మాత్రం ఎండింగ్లో మనకి షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్ తీసుకున్నారనమాట. టోటల్గా డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. ఫుల్ అంబ్రిల్లా కట్ ఉంది. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 5390. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 5390 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ లైట్ క్రీమ్ మేడం, లైట్ క్రీమ్ కలర్. ఓకే, నెట్టెడ్ మెటీరియల్ లోపల మనకి ఇంకొక డిజైన్ కూడా కనిపిస్తుంది. ఇది కూడా ఫుల్ అంబ్రిల్లా కట్ ఉంటుంది క్రీమ్ కలర్తో. పైన చూసినట్లయితే నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. దీని లోపల ఇంకొక మెటీరియల్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. ఈ నెక్ పార్ట్లో మనకి పర్ల్స్ డిజైన్తో అలాగే వెల్వెట్ మెటీరియల్ కట్ వర్క్ టైప్లో తీసుకున్నారు. మెరూన్ కలర్ పర్ల్స్ ఇచ్చారు. తర్వాత ఇంకొక లైన్ వచ్చేసరికి స్టోన్ వర్క్. ఇట్లా మనకి మొత్తం కూడా నెక్ పార్ట్ అంతా కూడా నెక్లెస్ పెడితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి 2 మ్యాంగోస్ని ఆపోజిట్లో ఇచ్చారు. తర్వాత కింద వరకు అంటే నడుం వరకు ఆల్మోస్ట్ మనకి డిజైన్ కవర్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా కలీజ్ ఇచ్చారు. దీని లోపల మనకి సెల్ఫ్ డిజైన్ ఒకటి కనిపిస్తుందండి. అది లోపల ఇన్నర్ పార్ట్లో వేరే మెటీరియల్ తీసుకున్నారు, బనారస్ మెటీరియల్. అది ఏంటంటే మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తో వర్క్ ఉన్నటువంటి బనారస్ మెటీరియల్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది ఈ నెటెడ్ మెటీరియల్లో నుంచి ఇలా కనిపిస్తుంది. స్టిఫ్గా ఉంది, నిలబడుతుంది. బిగ్ సైజ్ కట్ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ యాంటిక్ కలర్ కాంబినేషన్ తీసుకుని కొంచెం లావుగా ఉన్నటువంటి థ్రెడ్తో 3 లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత మనకి గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో షిమ్మర్ బోర్డర్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్. ఇక్కడ చూసినట్లయితే ఇంతకు ముందు డ్రెస్లో మనం చికెన్ వర్క్ అని ఒకటి చెప్పాం కదా, సేమ్ అదే టైప్ ఆఫ్ వర్క్. కానీ కాకపోతే ఇక్కడ మనకి షేప్ అనేది లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ బనారస్ బోర్డర్ యాడ్ చేశారు. సేమ్ కలర్, కొంచెం దగ్గర కలర్స్తో తీసుకున్నారు. దీనికి బాటమ్ అంచుని ఎలా వచ్చింది? సేమ్ కలర్, కాకపోతే ప్యాటర్న్ మార్చారు. కింద వచ్చేసి యాంకిల్ దగ్గర మనకి డ్రెస్ లోపల ఏదైతే మనకి ఇన్నర్ పార్ట్లో లైనింగ్ లుక్ కనిపించే విధంగా ఇచ్చారో అది మిడిల్లో యాడ్ చేసి 2 సైడ్స్ కూడా యాంటిక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ని ఇచ్చారనమాట. ఓకే, చున్నీ సేమ్ కలర్. వావ్, ఇంతకుముందు మనం చూసిన చున్నీ అన్నిటికీ కూడా సింపుల్గా ఇచ్చారు. దీనికి వచ్చేసి సేమ్ కలర్ అయినా కూడా బోర్డర్లో ఇక్కడ మనకి దామన్ పార్ట్లో ఏదైతే తీసుకున్నారో 3 లైన్స్ బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతే లెంత్తో మనకి స్కర్ట్ బోర్డర్ లాగా అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి మనకి చున్నీలో అంత బోర్డర్ యాడ్ చేశారు. స్కర్ట్ బోర్డర్ ఎట్లయితే తీసుకుంటారో కొంచెం బిగ్ సైజ్లో సేమ్ అదే లుక్ బోర్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్
ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 5190. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 5190 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఆరెంజ్ పింక్ మిక్స్ కలర్ వచ్చింది. దీన్ని ఏ కలర్ అంటారో కూడా కరెక్ట్గా చెప్పలేము. దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో షోల్డర్ పార్ట్ అండ్ దామన్ పార్ట్ డిజైన్ చేశారు. ఇది కూడా మనకి బోట్ నెక్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే పార్టీస్కి బోట్ నెక్ స్టైలిష్గా ఉంటుంది. ప్లస్ దాంట్లో ఏంటంటే హెవీగా అంటే మందంగా ఉన్న క్లాత్ ఇవ్వకుండా మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇవ్వడం వల్ల కంఫర్టబుల్గా అనిపిస్తుంది. పైన నెక్ పార్ట్లో వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని గోల్డ్ కలర్తో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అలాగే షోల్డర్ పార్ట్ అంతా కూడా వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన బుటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. తర్వాత ఇంకొక బెల్ట్ పార్ట్ తీసుకున్నారు. దాంట్లో అంతా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. ఇక్కడ మనకి జరీ వర్క్ వచ్చింది, అలాగే స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు. డ్రెస్కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారనమాట షోల్డర్ పార్ట్ అంతా కూడా. ఫ్రంట్ ఎంతలా అయితే ఉండిందో సేమ్ బ్యాక్ కూడా అలాగే తీసుకున్నారు. సేమ్ డిజైన్ నెక్ దగ్గర నుంచి మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు. దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో తీసుకున్నటువంటి బంచెస్, సేమ్ క్రీపర్ పార్ట్. ఇక్కడ వచ్చేసరికి మనకి జూట్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ ఇచ్చారనమాట. దీనికి బాటమ్ అండ్ చున్నీ సేమ్ కలర్. బాటమ్ సేమ్ కలర్ అండి. చున్నీ కూడా సేమ్ కలర్. సేమ్ కలర్ చున్నీ. కాకపోతే దీనికి బార్డర్ వచ్చేసి మనకి జూట్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బార్డర్ ఇంతకుముందు మనం దామన్ పార్ట్లో ఏదైతే చూసామో ఆ బార్డర్ని స్మాల్ సైజ్లో ఇచ్చారనమాట. టోటల్గా చూసినట్లయితే డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 5990. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 5990 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. గ్రీన్ కలర్, లక్స్ గ్రీన్. ఓకే, ఫుల్ కాంట్రాస్ట్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. నెక్ పార్ట్ మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు, బ్లాక్ కలర్. అంటే అది పూర్తిగా బ్లాక్ కూడా కాదు, ఇది ఎలిఫెంట్ బ్లాక్ కలర్ వస్తుంది. దానిపైన మనకి ఇది అంటే చౌకర్ నెక్ అంటారు కదా, సేమ్ బోట్ నెక్ టైప్ లుక్కే తీసుకున్నారు. ఆ పైన అంతా కూడా మనకి 3 లైన్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ప్లస్ బెల్ట్ పార్ట్లో కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తం కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కలిసి తీసుకున్నారనమాట. ఇక్కడ డిజైన్ బాగా హైలైట్ చేశారండి. కింద దామన్ పార్ట్లో స్కర్ట్ బోర్డర్ లాగా హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా డిజైనింగ్ వచ్చింది. బిగ్ సైజ్లో బంచెస్ని మనకి ప్యాచెస్ లాగా ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో ఇచ్చారనమాట. కింద చూసినట్లయితే ఇది మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్తో ఒక బోర్డర్, తర్వాత బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తో డిజైన్ ఉన్నటువంటి ఇంకొక బోర్డర్ ఇచ్చారు. అంటే టోటల్గా మనకి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారనమాట. బ్యాక్ కూడా ఉంది. వావ్. కింద ఇక్కడ ఏదైతే మనకి ప్యాచెస్ ఉన్నాయో ఇదే డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్యాక్ నెక్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. బాటమ్ అంచుని బాటమ్ సేమ్ కలర్, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ఇచ్చారు. దీనికి బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు. చున్నీ కూడా సేమ్ కలర్, సేమ్ నెటెడ్ మెటీరియల్. కాకపోతే మనకి కింద 2 కలర్స్ అంటే 2 డిజైన్స్ ఎట్లయితే ఇచ్చారో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసరికి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్, సేమ్ డిజైన్ మనకి స్మాల్ సైజ్లో కంటిన్యూ చేశారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 3990. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 3990 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే ఫకీరోజ్ గారు, మంచి మంచి డిజైనర్ డ్రెస్సెస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, టోటల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు వరకు చూసిన డ్రెస్సెస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.